అగో దోసకాయలు ఎక్కడి పిల్లగా తెంపుకొచ్చినాం అది అదే కొనకొచ్చినాం. అగో ఆ పిల్లగాడేమో తెంపకొచ్చినంటాడు, మీరేమో కొనకొచ్చిందంటారు. పరిష్కరం ఇట్లా ఆడతారా ఏంది నాతోటి? అయితే కానీ ఒక దోసకాయ ఇచ్చిపోర్రి. అయ్యో అదినే మేము మంచికి నన్ను పైసలు వేసుకొని కొనకొచ్చుకుందాం. నువ్వు ఇవ్వనగానే ఇస్తామైంది మేము. అయ్యో ధనుసు గట్లా వాడిది అది నేదో తినబుద్ధి అడిగింది. ఇత్తిత్తా అనాలి లేదంటే లేదనాలి, కోపానికి రాబడుతుంది. అదే పోటీగా రైడు. అబ్బా సూరజ్ పిల్లగాడు మంచోడు, నువ్వన్నొకటి పిల్లగా. సురేజ వెనక దోశ పెట్టుకుంటున్నావేంద్రా? ఈ వరకం ఎతులు కొడుతుందిగా ఈ వాది నాకు దోసకాయ. నేను ఎందుకు ఇస్తా, నేను ఇయ్యా. మరి ఎందుకురా బుడ్డ ఎదురు కొట్టింది? ఒక్కళ్ళని అడిగితే ఏమిస్తారు కానీ మనిషి ఒకటి ఇవ్వరి. కాదే మేమెందుకు ఇస్తాం? ఇంకా తిరుపతి లేడా? అంతా తిరుపతి అని అడుకో. మానెందుకు అడుగుతాం? అయ్యో ఇప్పుడైతే మీరు ఇయ్యరు కదా? ఇయ్యం ఇయ్యం. సరే సరే ఇయ్యరు కదా? ఇయ్యం. ఓయ్ ఏందే ఏం చేస్తాను? బయటికి రా. ఏమడింది? ఇగో నాకు దోసకాయలు తినబుద్ధి అవుతుంది. ఏంది ఏదైనా విశేషం ఏంది? చీ దోసకాయలు తింటే విశేషమా చెప్పు? మామిడికాయలు తినబుద్ధి అయితే విశేషం. విశేషం ఇప్పుడు నీకు గాకొరకు ఎందుకు పుట్టింది మరి? నువ్వు తోవ పొంటి పిల్లగాళ్ళు తినుకుంటూ పోయారు, అందుకే నా పానం దండలాడుతుంది. అయితే దోసకాయలు కానీ ఇప్పుడు నీకు కానీ చిన్న పోరా నువ్వు తినడానికి ఇప్పుడు? చిన్న పోర అవుతుంది పెద్ద పోర అవుతుంది. దోసకాయలు తినబుద్ధి అయిందంటే చిన్న ఎవరి వాంగ్ అంటాను. మరి ఇప్పుడు ఎక్కడికో అని ఏమో పోయి కొనుక్కరాపో. కొంకొచ్చుకోపో. నీకు ఎవరు తెలుసు ఇప్పుడు? పోరగాళ్ళు అలా అడకపో. ఆ పిల్లగాళ్ళని అడిగితేనే ఇయ్యలేదు, అందుకే నిన్ను అడుగుతాను. ఇంకా పూరలు అడిగి తారే ఆలే చిన్న పూరం అనేది. నువ్వు చిన్న పోరివా అడగడానికి? చి ఏమన్నా అంటే చిన్న పోరివా అంటావు. పెళ్ళం అడిగింది ఏది తీసుకురావు. ఏమో కనివో ఏమో. ఏం తీసుకురాలి నీకు? ఏ గవన్ని కాదు, ఇప్పుడు నాకు తెస్తావతేమా? గంట మోపైంది ఇప్పుడు ఎటు పోరాడు మరి? వాడు పోతారు పో. ఉన్నాయి వాళ్ళ దగ్గర కథక ఉన్నాయి, మంచికి 2 ఉన్నాయి. పో మంచి పో సార్. అరే మా దోసకాయలు దొంగతనం చేసినట్టు ఓడి చేరవద్దు. అరే మనయా ముఖ్యంగా నీకే ఓళ్ళు చెప్పావా? అరే నేను వాళ్ళకి చెప్తారా? మీరు భలే ఉన్నారు. దాని కూడా చెప్తారు, చెప్తే ఆ నోట్లు ఇవరికి మాట అది. అవురమ్మనియా నేను ఎప్పుడు చెప్పిండ్రా నల్లమ్మకపోడా? మొన్న కోడి దొంగతనం రోజు ఓడి చెప్పిండ్రా. పేనకాలం కరబుదలు దొంగతనం అప్పుడు ఓడి చెప్పిండ్రా. అన్ని నువ్వే చెప్పి ఇంకా నావి నడుతున్నావారా నువ్వు? అరే అయింది అయిపోయింది, ఊకెందుకు కళ్ళు ఇస్తుర్రా? ఇప్పుడైతే వాళ్ళకి చెప్పకూరు అంతే. ఓళ్ళు చెప్పినా కానీ ఏం కాదురా. కొత్త మళ్ళీ ఒకసారి దోసకాయలు కనుకుంటా అవుతాం. అప్పుడు ఓళ్ళు దొంగతనం చేసినా కానీ మనమే చెప్తాం. అదే అది దోసకాయలు ఎక్కడిరా? కాదా అన్న, మేము కష్టపడి పైసలు పెట్టి కొనుకొచ్చుకున్నాం. అడుగుతావానే ఏంద్రా మీరు కష్టపడి వంకొచ్చుకుర్రా దోసకాయలు? కాదురా ఏమంత దగ్గర దొంగతనానికి మీరు మీ గురించి ఎలా అనుకుంటారా? ఈ పోటుగలట కష్టపడి దోసకాయలు వంకొని వచ్చిరట. నీ తిరుపతి అన్న నువ్వు మంచిగా మాట్లాడే. మేము ఎట్లా కనబడుతున్నావు నీకు? దొంగతనం చేసేటోళ్ళు లెక్క కనబడుతున్నావు. మేము వంకాచుకున్నావు ఇవి. అరే ఎవడన్నా వంకునుడు అయితే ఓ దోసకాయ దాని ఎత్తారు, కానీ మీరు వంకోలేరా, దొంగతనం చేసారు. నాకు తెలిసేరా, అదే మీకు తయారవట్లేదు. తిరుపతి అన్న నువ్వు దొంగతనం చేసినావు నాన్నకే అనేది ఉంటే తస్కరిచ్చుట నాను. అట్లా అంటే మాకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది. అట్లంటే ఏమన్నట్రా? నీ అన్న గెలవడు తెలవని తస్కరించుట అంటే పైసలు పెట్టి కొనుకొచ్చినావు అని అర్థం. నీ బొందరా మీరు దొంగతనం చేయలే నెలదా మీ గురించి? అవురా చేయలే. సరే కానీ మన ఊళ్ళో తోటలో ఎవరెళ్ళకు ఉన్నాయిరా? గంగలో కోటి, అలలో కోటి, పిల్లలో కోటి. నేను చెప్తున్నా మన ఊళ్ళే ఎవరికైనా దొంగతనం అయిందనుకో ఊళ్ళే మీ పేరు కష్టంగా చెప్తా. అల్లకో చెప్పత్తా పక్కా. నవ్వుడు కాదురా రే, ఒక్క పొట్టు చంపిస్తా. ఏంది నువ్వు బాగా మాట్లాడుతున్నావు? మేము ఊకున్న కొద్ది నీకు కొంకాసుకున్నావు అని చెప్తే వినబడతలే? చెప్పుకో ఓన్ తప్పుడే చెప్పుకో. అసలు మొత్తం చెప్పాలంటే పెద్ద దొంగ నువ్వే. పెళ్ళైన కానించుకో సతపుసలు కలుపుతున్నావు. ఏందిరా బాగా మాట్లాడుతున్నావు? అట్లా చెప్తారా? ఏం చేస్తారా మీరు? అవుతారా కొంచెం చిన్నప్పుడు గుంజుకోవడానికి
సిగ్గుమానం లేదా చేసింది దొంగతనం చేసి మీరు మొహలా ఆ నోరా వేడిది కొత్త కూడా చెప్తారు అరే ఇలా పొరాల దోసకాయలు గుంజుకొని తింటావు పెద్దగా మేము కష్టపడి కొనుకొచ్చుకొని నీ ముఖం అదే నారా కొనుకొచ్చుకున్నాం నీ ముఖం అదే మనిషికి 20 రూపాయలు వేసుకొని కొనుకొచ్చుకున్నాం. అరే నేను చెప్పరా దాచుతా అరే కొంకొచ్చుకున్నాం. నేను చెప్పు నీకు అంతుంటే గుంకొచ్చుకొని తిని మా దగ్గర నుంచి వాళ్ళు గుంజుకొని తింటున్నావు అంతా. ఇప్పుడు చెప్పరుగా ఇక చెప్పం సరే మిమ్మల్ని ఏడు చూసుకున్నా అక్కడ చూసుకుంటా నాకు తెలితే మీ గురించి పుట్టుపూరకంతా మొత్తం తెలిసే పోతున్నా అన్న నువ్వేం చేస్తావు చెప్పు ఓకే ఎప్పుడే చెప్పుకో భయం మాకేమన్నా ఏందిరా ఏందిరా చేస్తున్నా ఏంది వస్తా ఇలా మిస్ చేయడానికి గట్టి కొట్టిండ్రా. చెప్పురి ఏం చేద్దాం వస్తుందా ఒత్తుడు కాదు ప్లాన్ చేస్తే మనం ఇక్కడ ఉంటే ఆడ అట్లకెళ్ళి పోవాలి అట్లా వస్తాలని అరే పారా వద్దాం చూడే వచ్చినవా వచ్చిందా దోసకాయలు ఇవి నీళ్ళేవి ఏ నీళ్ళు లేవేం లేవు దోసకాయ ఇద్దే దోసకాయలు లేవా పొరాలు ఇయ్యలే ఇయ్యలేదా మరి వాళ్ళు ఇయ్యకపోతే పావు కిలో అర్ధ కిలో పట్టుకరాకపోయినావు ఆ రేట్ పిరం పడైంది ఎక్కడికి లేవాలి 4 దేవడానికి పిరం పాడైనా అంటాండు తెత్తే చద్దువా పోరగాళ్ళకున్న తెలివి లేదు నీకు పోయి పైసలు ఖర్చు అయినా మంచిదే కానీ మంచిగా 2 కొనుకొచ్చుకున్నారు అందుకు నువ్వు ఉన్నావు ఉట్టి దండుగా అలా వంకొచ్చుకోరా పొరాలు నీకేం తెలిసి దాని గురించి లేపా పోంగ పట్టుకపోతావా పైసలన్నీ పిరమున్నాయి అంటాను నీళ్ళు కావాలట నీళ్ళు తెచ్చుకొని తాగు నేను ఎందుకు ఇస్తా తెచ్చిందా దోసకాయ నీళ్ళే దోసకాయ తెచ్చినా కానీ తెచ్చినవా నీళ్ళు పట్టుకురా ఇస్తా తెత్తనా ఇయో అన్ని లంగనాటకాలు తాగు ఫిల్టర్లే లేనా ఇవి మీ అబ్బ పట్టుకొచ్చి పెట్టింది ఫిల్టర్ నీళ్ళు ముఖం ఎందుకు మార్చినవే నీ ముఖం సెమ్మన కొంచెం చెప్తా నీ ముఖం ఎందుకు మాడవా 2 దోసకాయలు ఏమన్నా తెచ్చినావా ఒక్కొక్కరు పెళ్ళ వాడగానే చికెన్ తెచ్చుడు మటన్ తెచ్చుడు అడిగిన అలా తెస్తారు అందుకు నువ్వు ఉన్నావు ఎవరన్నా అడిగితే నీ మొగడు ఏమన్నా కొనకొచ్చి ఇస్తాడా అంటే నా మొగడు దోసకాయలు అడిగినా కూడా తేలేదంటే ఇజ్జత్ మానం పోతుంది నువ్వు చేయబట్టి ఇచ్చేది మనం మొత్తం పోయేటట్టు ఉంది నాది ఆయన దోసకాయలకి నేను ఉండంగా నీకు అంటే నిన్ను తినాలా ఏంది మరి తిరిగి మరి నన్ను అబ్బో నువ్వు తిన్నది ఏంటో నిద్ర అవుతుంది మళ్ళీ ఎందుకు వచ్చిర్రా నీ సత్త పూస అంటారు గారా మీ సోపదలు పోరి ఇంటికోరి అబ్బా దోసకాయలు అబ్బతోడు నువ్వు ఇట్లా ఈ గాడులు చెప్తలేరు ఏడు తెచ్చిన దోసకాయలు సప్లై అయ్యారేమరా అన్న నువ్వు అమ్ములు గంట పెద్ద మాటలు ఎందుకు అన్నవి మాకు ఎంత బాగా అనిపించింది తెలుసా నువ్వు వాళ్ళకి చెప్తా వీళ్ళకి చెప్తా ఎక్కిచ్చి చెప్తా అంటివి కానీ మాకు మస్తు బాగా అనిపించింది కాదురా ఒక్క దోసకాయ తయారైపోతుండే అది వచ్చి నన్ను అడిగే నేను వచ్చి మిమ్మల్ని అడుగుతుని ఎంత లొల్లే ఎందుకు రా ఈ లొల్లి మీరు వచ్చి కూర్చుంటారు చిని అవని లొల్లి పో దోసకాయ అని దోసకాయ మనం వస్తే అడుగుతున్నా కానీ ఇంకెన్నిసార్లు అడుగుతావు చూసినావురా చూసిరా ఏమన్నా తయారైపో దోసకాయ అగో దోసకాయలట పోయి కొనుక్కరా పో ఎప్పుడు దాని షాపు రాపురా ఆపురా మన గింజ బతుకు దోసకాయలు వాడే టికెట్ల దోసకాయలు ఇప్పాను నేను చూపిస్తావా అదే నువ్వు బాపడ 20 దోసకాయలు తింటావు కాదురా
మీరు దొంగతనం చేసిరు కదా దోసకాయలు నాకు తెలిసారా? నీకు మన గురించి తెలిసేనా నువ్వు గట్లాడు కాబట్టి మళ్ళా నీకు గెలదా? నేను గిలిసారా దొంగతనం చేసినా అడిగినా ఒకసారి చెప్పారా మీరు? ఇక నువ్వు దొంగను పట్టుకొని దొంగ దొంగ అన్నాక ఓడి చెప్తాడే. మళ్ళీ నువ్వు మందులో రాడుతుంది మీరు దొంగతనం చేసిరుగా మీరు దొంగతనం చేసిరుగా అని. నాకు సైగా ఎత్తే బోరా నేను అర్థం చేసుకోపోతున్నా. నువ్వు సత్తపూసావు కాడే. అగో దోసకాయలు కొనిస్తావా కొనియవా? నన్ను అర్థం చేసుకుంటలేవు అసలే కొనియమంటే. ఇట్లా మోపైన శంకర నారాయణ తిరుపతిరా పోయంపా. ఇలా నాకు దోసకాయలు తినిపించడమే కావాలి తెలుసుగా. మనం అందరం చేతి ఎట్లుండదు పరి అయితే నువ్వేం బాపడం ఇలా దోసకాయలు తెస్తాను. దొరకపండి మానం పోయి సపడక. ఇగో పోయినట్టు కాదు, నువ్వు ఇలా దోసకాయలు లేకపోవాలి నీ సంగతి చెప్తా. పట్టుకథ సపడక ఇంట్లోకు. ఇవి ఎట్లా కిలోకు? 100 రూపాయలు అన్న కిలోకు. ఫ్రెషేనా? గిరే తోటి గివే దోసకాయలు ఫ్రెష్ కాకపోతే ఏంటి చెప్పు? ఫ్రెష్ మొత్తం మాలు. ఇట్లా ముఖం చూస్తే నాకు కొద్దిగా ఆడిపోయినట్టు కొడుతున్నాయి కదా మరి. ఎండ ఎట్లా కొడుతుంది? ఎండకు అసలు మనుషులే రాలిపోతురు. ఈ దోసకాయలు అంత చెప్పు వాడిపో. ఇవి తిని చూడు ఒకటి ఎవరికి చూడు. ఫ్రెష్ మాల్ అన్న, ఇది ఫ్రెష్ మాలే. తినే ఒకటి తిను. ఏం కోరికి చూస్తావు కానీ అయితే అదే జోక్ మరి. అద్దెకిలో అయితే 60 అవుతాయి, కిలో అయితే 100 అవుతాయి. ఒక్కొక్క తీసుకో కిలో మరి 100 రూపాయలు. కట్లెట్లు ఉంటుంది కిలోకి 100 అయినప్పుడు అర్ధ కిలో 60 ఎట్లా అవుతాయి? కిలోకి 100 అన్న. మార్కెట్లో చూడండి 80 రూపాయలకి కిలో ఇస్తారు. మీరు భలే మాట్లాడతారు పో. లేదన్న మేము సెట్ వీధికి వెళ్ళి ఎంపిస్తాం ఫ్రెష్ మాలే. చూడు ఒకసారి చూడు. మార్కెట్లో ఉంది అన్ని వాడిపోయినా చేస్తారు. అవునే 2 రోజులకు 3 రోజులు చేస్తారు. మీరు నడుతుంది అయితే అదే మరి అర్ధ కిలో జోక్ 50 రూపాయలు తీసుకో. నడవదన్న, నీ ఇష్టం ఉంటే తీసుకోపోతే. కానీ కానీ జోకు మరి తరాజు లేదు ఎట్లా జోకుతారు మరి? మాకు తరాది అవసరమా? ఇగో 100 తీసుకో, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అంతే అన్న. ఇగో 5 తీసుకో. అర్ధ కిలోకి ఎక్కువ అవుతాయి ఇవి. పట్టు అర్ధ కిలో అవుతాయి. ఇగో ఇంకోటి తీసుకో. ఇంకోటి తీసుకో అన్న. చిన్న తీసుకొని ఇగో చిన్నది ఎక్కువ ఇస్తున్నా పోయి. ఇంకే అయితే అది ఏం చేస్తావు పెట్టిగా. అన్న వాళ్ళు దోసకాయలు అమ్ముతుర్రే. దాని ముంగట్లే అదే తోట. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది తోట. ఈ మామిడి తోట దాటినాక అదే. సరే మరి ఎట్లా చేద్దాం అన్న? మనకు దోసకాయలు కొట్టేసుడు తప్పింది, వీళ్ళ దగ్గరనే కొట్టేద్దాం దోసకాయలు. మీరు ఇటు ఊర్రి ఇటు ఊరి నేను కూర్చుంటా. నువ్వు ఇక్కడ నుండి కావాలండు. సరే పోర్రి అలా చెప్పు. మీరు ఇద్దరు స్ట్రేట్ అవుతాం. కిలో వంద దోసకాయలు. అర్ధ కిలో 20. అన్న కిలోకి ఎంతనే? కిలోకి 100. కిలో తీసుకున్నాను 70కి. చూసుకున్నావారా? 70కి ఇస్తారా ఇవి? ఎంత మంచిగా ఉన్నాయి చూడు తోటకాయలు. ఇన్న ఏమి 100 రూపాయలకు తక్కువ ఇయ్యం. తక్కువ ఇచ్చుడు బంద్. అర్ధ కిలో 60. అయ్యో 80 ఇచ్చే లాస్ట్. లాస్ట్ ఫైనల్ 50 రూపాయలకు అర్ధ కిలో ఇచ్చేయి. రావు అర్ధ కిలోకి. కిలోకి 100. అబ్బా కిలోకి 100 రాయ్. 100 తమ్ముడు. 10 రూపాయలు ఇస్తారు దోసకాయలు ఇయ్యరా? అరే నీ ఎవరు ఇది? ఎవరికి వెళ్ళి వచ్చినారా? 10 రూపాయలకు 2 ఇస్తారు ఎవడన్నా? ఈ 2 నెంబర్ మాల అనుకుంటున్నాం. తోటలకెళ్ళి ఇప్పుడే నమ్మకచ్చి పెట్టినాం. అరే ప్రేమ కొద్ది అడుగుతావు, ఒకటి అడుగు ఇస్తాం. ఏమన్నా మనిషివేనారా నువ్వు? పంట పరువు తిత్తున్నాడు. అవులే ఏడికెళ్ళి వచ్చిండు అన్న. మరి ఇప్పుడు కిలోకి ఎన్ని? వీళ్ళు మన సంఖ్యలో రారా ఇలా పడుతుందా? అది పోయి పొందా ఇట్లా పోడా రే అగుర్రా. మళ్ళీ ఈయననే
చెప్పు ఎవరు మీది ఎవరు మాది పక్క పండ్లు అమ్మడిపల్లి కాదా పొరాలని దొంగతనం పంపించి నువ్వు కావాలన్నావు ఈడ లేదన్నా వాళ్ళు నువ్వే అన్నావు కదా లీడర్ వాళ్ళు చెప్పారు కదా వాళ్ళు నీకు తెలియదా తెలియదా నమ్మురు మీరు అరే ఇది ప్లానేరా ఆడిద్దరు పోరాళ్ళు ఉన్నారు ఈడికెళ్ళి ఇద్దరు వచ్చిర్రు వీళ్ళు ప్లాన్ కొద్ది వచ్చిర్రు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఈ దొంగతనం వరకు నాకు తెలియదన్నా మన నమ్ముర్రే నాకేం తెలియదు అరే నమ్మురంటే ఇసి పెడతావా ఈ తోటలో కట్టేద్దాంపా దండం పెడతాను కొట్టకూర ఉంది పా దండం పెడతా అద్దే దండం పెడతా కాలు మొక్కుతా నాకేం తెలియదు ప్లాన్ ఇంకొద్ది వచ్చిర్రా మీరు ఇడికి దండం పెడు కాలు మొక్కుతా పట్ట అయింది తోటలో కట్టేద్దాంపా మేము ఏ ఊరు ఎవరు లమ్మడిపల్లి పక్కండి ఆ పొరాలు నీకు తెలియదు నాకు తెలియదు నీవాడ ఎప్పుడు నీకు తెలియదు అని తెలిసే ప్లాన్ కొద్ది వచ్చింది వాడు తాళ్ళు ఉన్నాయి కట్టేద్దాంపా ప్లానింగ్ వేసుకున్నా తారా ప్లానింగ్ వేసుకున్నా తారా అరే ముడి మంచిగా పడ్డదారా మూడు మంచి వాట ఎటు పోతురే తోట్ల వండ పెట్టుకొస్తాం ఏమనుకుంటున్నావు దోసకాయ తోటకు ఎంత ధైర్యం వచ్చింది మీకు ఈ తోటలకు దొంగతనానికి రావడానికి పొరాన్న పిలువు ఇప్పుడు పిలువ అన్నా నాకు తెలియదు పొరాలు 5 నిమిషాలు ఇక్కడ ఉండాలి 5 నిమిషాలలో విన్నావా లేకుంటే బొక్కకు నీళ్ళు పోతాం అన్న తెలియదు మీ దండ పెట్టరు నన్ను చీకటి నేను పోతేనే బాగానే తెలియదంటే దోసకాయ రోలకు నాకేం తెలుసు నచ్చింది ఎప్పుడు చెప్పు ఆ పొరాలు మరి మా లీడర్ ఈయన ఎట్లా వేయండు చెప్పు మేము ఎంత కష్టపడుతున్నాం రా ఎండలా అన్న నీ దండం పెడుతురా అన్న నా పెడ 2 దోసకాయలు అడిగింది అందుకే వచ్చి నాకు ఇవన్నీ తెలియదు ఆ పొరకి ఇట్లా చేస్తారు అనుకోని పాచి విడిచిపెట్టేవా నా దెబ్బలు అవుతున్నాయి అరే పెళ్ళం అడిగితే కిలో వంకపోను నువ్వు మోగనివిరా అన్న నాకు ఏం తెలియదు నన్ను తీసుకొచ్చి పోయాను నువ్వేనా మంచివేనా నన్ను అడుగుతా 2 ఇద్దురా నీకు నువ్వేనా మంచివేనా ప్రేమ కొత్త అడిగితే 2 ఇద్దు కావచ్చు ఆ పొరాలు ఎక్కడ పెద్ద అవసరం కూడా వెళ్ళిపిస్తాక పొరాలు ఏం చేస్తారో వాళ్ళకి ఏం తెలుసు అంటారు నువ్వు గాడి కాడు నీకు మానలేదా ఎందుకు వచ్చావు సారు అరే ఈయన నైట్ మొత్తం దోమలాలు ఉంటే ఇంక ఏర్పడుతుంది రా ఉండండి రా పోదాంపా అన్న దండ తీసుకొని దండ పడతా అదే పిలిపించి దండ తీసుకొని ముఖం లేదు నీకు దండు కడతావురా నువ్వు ఈయన ఉండాలి అరే ఇంక అట్లయితే నేర్పడతాయి కొత్తలాగా అన్న బాధ్యత అన్న రారే బాధ్యత ఏంది ఇక్కడ నీకోసం రాత్రి అంతా ఎంత తెలుసా ఆగైతే నాకు అర్థం అనుకుంటున్నాయి చెప్పలు వస్తున్నాడు రామా ఇక్కడ వాళ్ళు కట్టేసి నేను వాళ్ళు కట్టేసి తోటలు ఇటు ఎందుకు వచ్చినావు నువ్వే రబ్బర్ వస్తున్నారా బాబా నేనేం చేసిన నేను దోసకాయలు తెమ్మంటే కింద పని చేస్తావు ఏమన్నారు కొట్టిండ్రా అయ్యో దోసకాయల కాగిదాలుగా నేను అద్దన్నా మంచిగా ఉండు మరి నువ్వు రమ్మన్నాడే కొనుకత్త అయిపోవు కదా నువ్వు దొంగతనానికి ఎందుకు వచ్చినావు కొట్టకే దొంగ రాత్రి గోకున్నాడు దొంగ కాగిదాలుగా అమ్మేలే పోంపా అందుకే దొంగతనం ఇంకా కూరగాయల సోపతి పట్టి దొంగతనానికి వచ్చిండు